ప్రైవేట్ భవనాల్లో ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాల కోసం అవసరమైన మేర ఆఫీస్ స్థలం వివరాలు తెలంగాణ ప్రభుత్వానికి చేరాయి. హైదరాబాద్ పరిధిలో పలు చోట్ల సుమారు 4 లక్షల చదరపు అడుగుల మేర స్థలం ప్రభుత్వ కార్యాలయాల కోసం అందుబాటులో ఉన్నట్లు పలు శాఖల అధికారులు గుర్తించారు. ప్రభుత్వ విభాగాలను కేటాయించేందుకు ఎన్ని భవనాలు కావాలి, అక్కడ ఎంత విస్తీర్ణంలో ఆఫీసులు ఏర్పాటు చేసుకోవచ్చనే వివరాలను పూర్తి లెక్కలతో తేల్చారు. ఆయా వివరాల్ని బుధవారం అన్ని శాఖల ముఖ్య ఉన్నతాధికారులతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి నిర్వహించిన సమావేశంలో ఆయనకు నివేదించారు. దాని ప్రకారం ప్రస్తుతం హైదరాబాద్ పరిధిలోనే దాదాపు 60కి పైగా ప్రభుత్వ విభాగాల కార్యాలయాలు అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. ఈ మేరకు 4.39 లక్షల చదరపు అడుగుల మేర స్థలం వినియోగిస్తున్నాయని తేల్చారు. ఈ భవనాల అద్దెల కోసమే ఏడాదికి 800 కోట్లు చొప్పున చెల్లిస్తున్నారు. వీటిలో ప్రభుత్వ సంస్థలు కార్యాలయాలకు కలిపి 450 కోట్లు, కార్పొరేషన్లు ఇతర కార్యాలయాలకు కలిపి 350 కోట్ల చొప్పున చెల్లిస్తున్నట్లు తాజాగా అధికారులు తేల్చారు. అంటే ఈ లెక్కన 12 ఏళ్లలో 9,600 కోట్లన్నమాట. అంటే నెలకు 67 కోట్ల చొప్పున భవనాలకే అద్దెలు చెల్లిస్తున్నారు. ఈ నిధులతో 12 ఏళ్లలో సొంత భవనాలే నిర్మాణం చేసుకోవచ్చనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ప్రైవేట్లో అద్దెకుంటున్న ప్రభుత్వ విభాగాలు జనవరి 28 వరకు సొంత గోళ్లకు వెళ్లాలని ప్రభుత్వం ఆదేశించింది. మార్చి 31 నుంచి ప్రైవేటు భవనాలకు అద్దె చెల్లింపులు ఉండవని తేల్చి చెప్పింది. దీంతో ఈ వారంలో అద్దెకు ఉంటున్న ప్రభుత్వ కార్యాలయాలకు భవనాల కేటాయింపు జరగనుందని తెలిసింది. ఆ తర్వాత ఆయా కార్యాలయాలకు అవసరమైన విధంగా వాటిని మార్చుకుని సామాగ్రి మొత్తాన్ని తరలించుకోవాలని కూడా సూచించినట్టు సమాచారం. తెలంగాణ ఏర్పాటయ్యాక ఏపీకి చెందిన కార్యాలయాలు హైదరాబాద్లోని ప్రభుత్వ భవనాల్లో కొనసాగాయి. తర్వాత 4 ఏళ్లకు అంటే 2017-18 తర్వాత చాలా వరకు కార్యాలయాలను ఏపీ ఖాళీ చేసింది. అప్పటి నుంచి అవి ఖాళీగానే ఉంటున్నాయి. ఏపీ కార్యాలయాలు ఇక్కడి నుంచి తరలిన తర్వాత ఆ భవనాల్లోకి ప్రైవేట్లో ఉంటున్న ప్రభుత్వ విభాగాలను తరలించిన 100 కోట్లు మిగిలేవన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పుడు కూడా ఏపీ ఖాళీ చేసిన వెళ్లిన భవనాల్లోకే పలు కార్యాలయాలు వెళ్తున్నట్లు సమాచారం. 12 ఏళ్లలో దాదాపు 8 ఏళ్లకు పైగా ఏడాదికి 800 కోట్ల చొప్పున 6,400 కోట్లు అద్దెల కోసం చెల్లించినట్టు సమాచారం. వీటికి కార్యాలయాల ఖర్చు అదనంగా ఉందని, అన్నీ కలిపి 1,000 కోట్లకు పైగానే ఖర్చే ఉంటుందని తెలుస్తోంది.